50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. మహారాష్ట్ర, జార్ఖండ్ గెలిచేదెవరు? ఈరోజు ఉదయం వరకు కూడా ఏదైతే ఈవీఎంలు ఓపెన్ చేయనంత వరకు కూడా ఉత్కంఠ రేపిన అంశం. ఎట్టకేలకి వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎన్డీఏకి తిరుగులేని మెజారిటీతో మరాఠీ గడ్డపై మరొకసారి కమలదళం వికసించింది. దీని పరిస్థితులు, దీని ప్రభావం దేశ రాజకీయాల మీద ఏ రకంగా ఉంటుంది? ఇక జార్ఖండ్ విషయానికి వస్తే హస్తగతం చేసుకుంది. ముందు నుంచి కూడా జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది, ఇండియా కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుందని చాలా ఎక్కువగా వినిపించవలసింది. అయితే పూర్తి స్థాయిలో దీని మీద ఉన్న రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు వచ్చిన రిజల్ట్స్ అంటే ముందుగానే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఎంత భారీ మెజారిటీతో అసలు వార్ వన్ సైడ్ అన్నట్లుగా అసలు పోటీయే లేకుండా ఇండియా కూటమిని మహారాష్ట్రలో ఎన్డీఏ విజయాన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మీరు అన్నట్లు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా 200 దాటుతాయి ఎన్డీఏకి చెప్పలేకపోయాయి. అందువల్ల మరోసారి ఎగ్జిట్ పోల్స్ పబ్లిక్ పల్స్ను పట్టుకోలేకపోయాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. మనకు దీని బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే చాలామంది ఏంటంటే లోక్సభ ఎన్నికల్ని బేస్గా తీసుకుని లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 17 సీట్లకే పరిమితమైంది. మహావికాస్ అఘాదీ ఇండియా కూటమి 30 సీట్లు గెలుచుకుంది. కానీ మర్చిపోయిన అంశం ఏంటి అంటే ఎన్ని సీట్లు వచ్చాయన్నది కాదు. మీరు ఓటింగ్ ట్రెండ్ను కనుక చూస్తే లోక్సభ ఎలక్షన్స్ టైంలో కూడా మీకు భారతీయ జనతా పార్టీ సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు దాదాపు బలంగా తెచ్చుకోగలిగింది ఎన్డీఏ. అందువల్ల మీకు మహారాష్ట్రలో బీజేపీకి రూట్స్ ఉన్నమాట నిజం, బలం ఉన్నమాట నిజం. కొన్ని అననుకూల పరిస్థితుల్లో లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్నా తన లోపాలని సరిదిద్దుకోగలిగింది, గ్యాప్స్ను ఫిలప్ చేసుకోగలిగింది, సైన్యాలను మోహరించగలిగింది, రీఎక్విప్ చేయగలిగింది. అంటే కోర్స్ కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలిగారు. మీకు ప్యారలల్ మనకు బెంగాల్లో కనబడుతుంది. బెంగాల్లో 2019 లోక్సభ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ బాగా ఓడిపోయింది. దాదాపు 18 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి అధికారంలోకి వస్తాము అనే స్థాయిలో బీభత్సంగా పనిచేసింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లకు పైగా గెలుచుకుంది. మీకు హర్యానా ఒక ఎగ్జాంపుల్. హర్యానాలో లోక్సభ ఎలక్షన్లో చెరో 5 సీట్స్, బీజేపీకి 5, కాంగ్రెస్ 5 వచ్చాయి. సో సగం సీట్లు బీజేపీ కోల్పోయింది. 2014లో 2019లో కూడా బీజేపీ 10కి 10 సీట్లు గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీ మళ్ళీ రీకుప్ కాగలిగింది. అందువల్ల ఒక రాజకీయ పార్టీ ఒక ఓటమి నుంచి సరైనటువంటి పాఠాలు నేర్చుకొని ఎక్కడైతే చికిత్స అవసరమో, ఎక్కడైతే థెరపీ అవసరమో, ఏ రెమెడీస్ తీసుకుంటే సెట్ అవుతుంది అనుకుంటే ఆ పార్టీ మళ్ళీ అద్భుతమైన విజయాలు సాధించగలుగుతుంది అనటానికి మహారాష్ట్ర ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రం కూడా హర్యానా లాగా. హర్యానా అంటే 10 లోక్సభ సీట్ల రాష్ట్రం. మహారాష్ట్ర 48 లోక్సభ సీట్లున్న రాష్ట్రం. మహారాష్ట్రలో అనేక ఫ్యాక్టర్స్ వాస్తవంగా బీజేపీకి అనుకూలంగా ఎన్డీఏకున్న ఫ్యాక్టర్స్. ఒకటి, బీజేపీ ఇది లార్జెస్ట్ పొలిటికల్ ఫోర్స్. మిగతా అన్ని పార్టీలతో పోలిస్తే బీజేపీదే అగ్రతాంబూలం. 2, హిందుత్వ పాలిటిక్స్, పొలిటికల్ కంటెంట్ చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం. 3, ఆర్ఎస్ఎస్ చాలా బలమైనటువంటి భూమిక కలిగినటువంటి రాష్ట్రం. ఈవెన్ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. సో ఈ 4వ ఫ్యాక్టరు సమర్థవంతమైన ఆర్గనైజేషన్ కూడా పార్టీకి మహారాష్ట్రలో ఉంది. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ప్రాపర్ సమన్వయం లేకపోవడం, ఇండియా కూటమి రాజ్యాంగము, రిజర్వేషన్లు ఈ అంశాలపైన తీసుకొచ్చినటువంటి అంశాలు, శివసేన ఎన్సీపీల చీలికను పట్ల ప్రజలు స్పందించిన తీరులా అనేక ఫ్యాక్టర్స్ సవాల్గా మారాయి. కానీ తిరిగి బీజేపీ పుంజుకోవటానికి కారణం హిందూ యూనిటీ అనే నినాదం పనిచేసింది, హిందుత్వ పాలిటిక్స్కున్న బలం పనిచేసింది, ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య పర్ఫెక్ట్ సమన్వయము జరిగింది. క్షేత్రస్థాయిలో
కాంగ్రెస్కు లేని బీజేపీకి ఉన్న పార్టీ ఆర్గనైజేషన్ మిషనరీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో ఈ ఫ్యాక్టర్స్ వ్యవసాయ సంక్షోభము, మరాఠాల ఆందోళన లాంటి నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి అపూర్వమైన విజయాన్ని, ప్రాంతాలకు అతీతంగా అపూర్వమైన విజయాన్ని బీజేపీ సాధించగలిగింది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ ఫర్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్లో ఎలా ఒక పెద్ద ఎత్తున దెబ్బతిన్న తర్వాత ఎలక్షన్స్లో తిరిగి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి. మీకు స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే కొన్ని షేర్లు పతనమవుతాయి సడన్గా, కొన్ని సెంటిమెంట్ల కారణాల రీత్యా, కొన్ని న్యూస్ ట్రిగర్స్ రీత్యా, బులిష్ అండ్ బేరిష్ మార్కెట్ ధోరణుల రీత్యా కొన్ని కంపెనీలు తాత్కాలికంగా స్టాక్ మార్కెట్లో దెబ్బతిన్నా వాటి ఫండమెంటల్స్ కనుక బలంగా ఉంటే తిరిగి అధికారంలోకి రాగలుగుతారు. తిరిగి ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. కొన్ని కంపెనీల షేర్లు తాత్కాలికంగా పెరిగినా అవి నిలబడవు. సో ఏ కంపెనీ అయితే ఫండమెంటల్స్ బాగుంటాయో ఆ కంపెనీ ఆటుపోట్లు, మార్కెట్ ధోరణుల వల్ల కాస్తంత కొన్ని సందర్భాల్లో బాగా దెబ్బతిన్నా దాని వాల్యూ తిరిగి పుంజుకుంటుంది. ఆ స్టాక్ మార్కెట్ ఇక్కడ పాలిటిక్స్కి అప్లై చేస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఫండమెంటల్స్ ఆ పార్టీ నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చిన లోక్సభ ఎలక్షన్స్లో ఫండమెంటల్స్ వీక్ ఉండడం వల్ల ఆ ఊపు నిలబెట్టుకోలేకపోయింది. అల్టిమేట్గా ఒక పొలిటికల్ పార్టీకి లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ విజయాలు తెచ్చేది ఆ పార్టీకి ఉన్న ఫండమెంటల్స్. ఎలక్షన్స్లో స్ట్రాటజీసు, క్యాంపెయిన్ స్టైలు, మిత్రపక్షాలు ఇవన్నీ కూడా అడిషనల్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. ఏ పార్టీకి అయితే ఫండమెంటల్స్ బలంగా ఉంటాయో ఆ పార్టీ సిచ్యువేషనల్ అడ్వాంటేజెస్ కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ పుంజుకోవటానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటానికి మహారాష్ట్రకు ఉదాహరణ. సార్, ఇప్పుడు కాంగ్రెస్కి బలం లేని చోట వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ సీట్లు కొడతారనుకోవచ్చా? బీహార్ చూసినా ఇక్కడ చూసినా 101 సీట్లు తీసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అండ్ కూటమి బలంగా ఉంటుందని తెలుసుకోవడం, వీళ్ళు గెలిచినవి కూడా 15-20 సీట్లే ఉంటాయి. అంటే ఎక్కువ సీట్లు కోల్పోయే ప్రాంతంలో కూడా కాంగ్రెస్ మాకు ఎక్కువ కావాలి అని డిమాండ్ చేయడమో లేకపోతే వేరే అంశంలో వాళ్ళు భయపించో ఇంకొక రకంగానో ఈ రకంగా చేసుకుంటే ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం అనుకోవచ్చా? అంటే మీరు అడిగిన ప్రశ్నకు పార్ట్ ట్రూ పార్ట్ ఫాల్స్. ఎందుకు ట్రూ పార్ట్ ఫాల్స్ అంటున్నా అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయింది కనుక నూతుల పడ్డోడి మీద 100 రాళ్ళు అంటారు కదా. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డెఫినెట్గా విలన్ చేస్తారు. ప్రత్యర్థులే కాదు ప్రతిపక్షాలు కూడా చేస్తాయి, సొంత పార్టీ మిత్రపక్షాలు కూడా చేస్తాయి. అందులో అనుమానం లేదు. కొంతవరకు నిజం ఏంటంటే మీకు హర్యానాలో కూడా చూసాం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా రాహుల్ గాంధీ ఆప్ను కూడా కలుపుకొని వెళ్ళమన్నాడు. కానీ ఆప్ కూడా గొంతెమ్మ కోరికలు కోరింది, తనకున్న బలానికన్నా మించి సీట్లు అడిగింది. సో అందువల్ల ఆప్కుతో కుదరలేదు, సొంతగా గెలుస్తామనుకున్నారు. ఆప్కు 1.8% ఓటింగ్ వచ్చింది, రాష్ట్రమంతా పోటీ చేశారు. కాంగ్రెస్ గెలవలేకపోయింది. అంటే కాంగ్రెస్ అతి విశ్వాసము, ఉదాసీనత దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ అదే రకంగా వ్యవహరించింది. సో సమాజ్వాదీ పార్టీకి సీట్లు ఇవ్వడానికి కమల్నాథ్ అంగీకరించలేదు. రాహుల్ గాంధీ పైనుంచి ఇండియా కూటమి పక్షాలన్నింటినీ కలుపుకొని తీసుకెళ్లాలని చెప్పినా హర్యానాలో భూపేందర్ సింగ్ హూడా అంగీకరించలేదు, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ అంగీకరించలేదు. హైకమాండ్ కూడా అంత బలంగా అసెప్ట్ చేసుకోలేకపోయింది. ఈ 2 అనుభవాల తర్వాత మీకు మహారాష్ట్రలో సక్సెస్ఫుల్గా పొత్తులు కుదుర్చుకోగలిగే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, కానీ ఈ చరిత్ర వల్ల ఏమైందంటే కాంగ్రెస్ ఎక్కువగా ఆశించి దెబ్బతిన్నది. ఇప్పుడు బీహార్లో కూడా మీరు అన్న నిజం, ఆర్జేడీతో లెఫ్ట్ పార్టీస్తో పోలిస్తే స్ట్రైక్ రేట్ కాంగ్రెస్దే పూరెస్ట్. సో అందువల్ల ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న సమాజ్వాదీ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తక్కువ. కానీ మహారాష్ట్రలో మనకి ఇప్పటి వరకు వస్తున్న అంచనాల ప్రకారం అయితే ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు కానీ, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కన్నా అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఏం లేదు. సో ఈ మీకు కాంగ్రెస్ 100 పైగా సీట్లు పోటీ చేసింది. సో అరౌండ్ ±19 తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. ఈవెన్ మీకు మిగతా పార్టీలు కూడా 17, 14, 15 అదే ప్రాంతంలో ఉన్నాయి. ఏమి వాళ్ళు పోటీ చేసిన సీట్లతో పోలిస్తే బలమైన స్ట్రైక్ రేటు, కాంగ్రెస్తో పోలిస్తే అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఏమీ లేవు.
వాస్తవానికి బీజేపీ స్ట్రైక్ రేట్ తన మిత్రపక్షాల కన్నా బెటర్గా ఉంది. బట్ ఓవరాల్గా అక్కడ కూడా 3 పార్టీల స్ట్రైక్ రేట్ బెటర్గానే ఉంది. ఇక్కడ 3 పార్టీల స్ట్రైక్ రేట్ కూడా దెబ్బతింది. అందువల్ల టోటల్గా బ్లేమ్ అంతా కాంగ్రెస్ పైన వేయగలమా? మరి అదే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో చాలా మెరుగైన స్ట్రైక్ రేట్ సాధించింది. ఈవెన్ శివసేన ఎన్సీపీతో పోలిస్తే గెలిచినప్పుడు 3 పార్టీలు కలిసి గెలిచాయి, ఓడినప్పుడు కూడా 3 పార్టీలు కలిసి ఓడిపోతున్నాయి. అందువల్ల స్ట్రైక్ రేట్స్లో సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ లేదు. బట్ స్టిల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య 70 to 80 సీట్లో డైరెక్ట్ కాంటెస్ట్ ఉన్నాయి. కాంగ్రెస్తో డైరెక్ట్ కాంటెస్ట్ ఉన్న చోటల్లా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. ఇది ఇటీవల హర్యానా ఎలక్షన్స్ ఉదాహరణ, ఇప్పుడు మీకు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉదాహరణ. కానీ అదే జార్ఖండ్లో జేఎంఎం ముందుండడం వల్ల కాంగ్రెస్ మీరు హస్తగతం అయిందన్నారు, కానీ హస్తగతం కాలే, అది జేఎంఎం అందువల్ల ప్రధానమైన పార్ట్నర్ జార్ఖండ్ ముక్తి మోర్చా. సో అందువల్ల డెఫినెట్గా మరోసారి రుజువైంది ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు రీజనల్ అలైన్స్తో పోలిస్తే బీజేపీ రిలేటివ్లీ లో పర్ఫార్మెన్స్ ఉంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, కాంగ్రెస్ రివైవ్ కాకుండా, కాంగ్రెస్ లీడర్షిప్లో డైనమిజం రాకుండా, కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో మార్పు రాకుండా బీజేపీని ఓడించడం అనేది అంత సులభం కాదు అన్లెస్ కాంగ్రెస్ రివైవ్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ కూడా మహారాష్ట్ర కూడా ఒక ఉదాహరణ. కాంగ్రెస్ కనుక రివైవ్ అయ్యి కాంగ్రెస్ ఒక బలమైన యాంకరింగ్గా ఉండి మిగతా పార్టీలను కూడగట్టుకొని ఉండుంటే డెఫినెట్గా బెటర్ రిజల్ట్ వచ్చేది. మీరు మహాయుతిలో ఉన్న అడ్వాంటేజ్ అదే. శివసేన ఎన్సీపీలు ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ కలిసి వచ్చిన బీజేపీ బలంగా ఉండడం వల్ల ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉంటుంది, ఈ గందరగోళం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సో ఈ పరిస్థితి ఉండదు అనే నమ్మకం ప్రజలకు క్రియేట్ అయింది. ప్రజలు ఇప్పుడు కూడా పొలిటికల్ స్టెబిలిటీని కోరుకుంటారు. అందులో మహారాష్ట్ర ఇది అన్ ఇండస్ట్రియలైజ్ స్టేట్, అర్బన్ స్టేట్. ఈ ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్లో స్టెబిలిటీ కోరుకుంటారు. మహాయుతిలో బీజేపీ ఒక బలమైన యాంకర్గా ఉండి మిత్రపక్షాలను కలుపుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వగలిగింది. ఓకే సార్, ప్రియాంక గాంధీ విక్టరీయే వీళ్ళకి కాస్త ఊరట కలిగించింది అనుకోవచ్చా? 3,82,000 ఓట్ల భారీ మెజారిటీ అటు సార్. అది ఊరటేముంది, అది ఎక్స్పెక్టెడ్ కదా. అది బై ఎలక్షను, రాహుల్ గాంధీ భారీ మేరతో గెలిచిన సీటు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంత బలం కన్నా దాని మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బలం చాలా కీలకం వాయనాడు గెలవడానికి. అందుకే వెళ్ళి వాయనాడు వెతుక్కొని పోయారు కదా. ఎందుకు పోయారు? వాయనాడు ఎన్నిక ఈ మహారాష్ట్ర వైఫల్యాన్ని ఎక్కడ కంపెన్సేట్ చేయదు. ఆ మాటకైతే జార్ఖండ్లో ఇండియా కూటమి విక్టరీ కూడా కంపెన్సేట్ చేయదు. మహారాష్ట్ర ఈజ్ ఎ వెరీ బిగ్ స్టేట్. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలున్న రాష్ట్రం. ఇది ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఇప్పుడు జార్ఖండ్లో గెలిచినా కూడా మహారాష్ట్రలాగా సంపన్న రాష్ట్రం కాదు. ఇప్పుడు రిసోర్స్ మొబిలైజేషన్ కానీ, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తానికి కానీ, ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి కానీ మహారాష్ట్ర ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్. కేరళ ఏముంది? కేరళలో దేశంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, కేరళలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు కదా, లెఫ్ట్ ప్రధాన ప్రత్యర్థి. అది ఇండియాకు ఉన్న పక్షాల మధ్యనే పోరాటం. అందులో బీజేపీ ఇది థర్డ్ ప్లేయర్. సో అందులో ప్రియాంక గాంధీ స్థాయిలో పోటీ చేసినప్పుడు అది చాలా క్లియర్గా ఇండియా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న సీట్లో అక్కడ ఎంత మెజార్టీ వచ్చినా ఇట్ డజంట్ కంపెన్సేట్ లాసెస్ ఎల్స్వేర్. సార్ దేశ రాజకీయాలపై ఈ మహారాష్ట్ర ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అంటే దేశ రాజకీయాలు ఇప్పటికిప్పుడు ఏమీ ఛాలెంజ్ లేవు, పరీక్షలు లేవు. మనకు 2029 వరకు ఎలక్షన్ లేవు. అంటే జమిలీ అంటున్నారు, జమిలీకి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర విజయం బీజేపీకి ఒక ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఒక బలమైన నరేటివ్ క్రియేట్ అయింది, మోడీ పని అయిపోయింది అని. ఎందుకంటే మీకు 283 సీట్స్ 2014లో బీజేపీ గెలుచుకుంది. అది 303కి పెంచుకుంది 2019లో. 2024లో మేము 400 సీట్స్ దాటుతాం అని చెప్పి మోడీ టార్గెట్ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా 63 సీట్లు దెబ్బతిన్నాయి. 303 నుంచి 240కి పడిపోయింది బీజేపీ. సో సొంతగా మెజారిటీ కూడా లేని పరిస్థితి. 2014లో 2019లో సొంతగా బీజేపీ మెజారిటీ ఉంది, ఎన్డీఏగా గెలిచినా కూడా. కానీ సొంతగా మెజారిటీ లేని పరిస్థితికి బీజేపీ నెట్టివేయబడింది. అందులో హిందీ హార్ట్లాండ్ స్టేట్స్ అయిన యూపీ, హర్యానా, రాజస్థాన్, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్, మహారాష్ట్ర, వెస్ట్రన్ ఇండియా
ఈ స్టేట్లో ఓడిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో 17 సీట్లకే పరిమితమైంది, 48 సీట్స్లో. రాజస్థాన్లో 25 సీట్స్ ఉంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 11 సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత మీకు ఈవెన్ కర్ణాటకలో అంతకుముందు స్వీప్ అయిన స్టేట్లో కూడా కాంగ్రెస్కు భారీగా ఈల్డ్ కావాల్సి వచ్చింది. హర్యానాలో 2014, 2019లో 10 గెలుచుకున్నారు, అక్కడ సగం ఓడిపోయారు. మీకు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో 62 సీట్స్ గెలుచుకున్నారు అంతకుముందు 80లో. ఇప్పుడు బాగా దెబ్బతిన్నారు లోక్సభ ఎలక్షన్స్లో. దీనివల్ల మోడీ మ్యాజిక్ అయిపోయింది, మోడీ ఈజ్ ఆన్ ద వే అవుట్ అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయగలిగారు. సో ఆ నరేటివ్ని ఇప్పుడు మా హర్యానా ఎన్నికలు పంక్చర్ చేశాయి. అందులో హర్యానా చిన్న స్టేటు, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరైనా అనొచ్చు. అందువల్ల మహారాష్ట్ర రిజల్ట్తో ఖచ్చితంగా మోడీ బీజేపీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బలంగా బూస్ట్ అవుతాయి. సో ప్రజల్లో కూడా మోడీ బీజేపీని ఓడించడం అంత సులభం కాదు. కాంగ్రెస్కి ఇప్పుడు 100 సీట్లకు నియర్లీ 100 సీట్స్కి పెరిగినా కూడా కాంగ్రెస్ రివైవల్ ఈ స్టిల్ ఏ ఫార్ ఐడియా. ఇక యునైటెడ్గా ఇండియా కూటమి ఎమర్జ్ అయ్యాక వచ్చిన వాతావరణం ఇవన్నీ కూడా క్వశ్చనబుల్గా మారుతాయి. అయితే దేశ రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఒక ఎన్నిక మరో ఎన్నికకి ఎప్పుడు పోలిక ఉండదు. చాలా వేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. మీకు ఉదాహరణ మహారాష్ట్ర కదా, లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లు 48లో 17కు పరిమితమై ఈవెన్ బీజేపీకి అయితే 9 సీట్సే వచ్చాయి. అలా ఒకప్పుడు 23 అవుట్ ఆఫ్ 25 గెలుచుకున్నారా. ఆ రాష్ట్రంలో 28 సీట్లు పోటీ చేస్తే 9 సీట్స్ వచ్చాయి. అజిత్ పవార్కి అయితే ఒకటే సీట్ 4 సీట్లలో పోటీ చేస్తే. సో ఆ సిచ్యువేషన్ నుంచి బీజేపీ వితిన్ ఫ్యూ మంత్స్ తట్టుకొని నిలబడడమే కాకుండా ఇంత భారీగా అద్భుతమైన పర్ఫార్మెన్స్. జనరల్గా ట్రెండ్ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటుందని. ఇది రివర్స్ అయింది. మహారాష్ట్ర రివర్స్ అయింది, హర్యానా రివర్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో దెబ్బతీసింది, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేసింది. అందువల్ల బీజేపీ చుట్టూ ఉన్న నరేటివ్స్ మోడీ బలం అయిపోయింది, హిందుత్వ ప్రభావం తగ్గిపోయింది, ఇండియా కూటమి చాలా బలపడింది, కాంగ్రెస్ రివైవ్ అయింది. లోక్సభ ఎలక్షన్లో బీజేపీ కొట్టు వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్లకు రావు. బీజేపీ డివిసివ్ ప్రచారం, మా హిందూ ముస్లిం ప్రచారం ఇదివరకులాగా పనిచేయదు. మండల్ ప్రభావము వల్ల బీజేపీ ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ నరేటివ్స్ బిల్డ్ అయ్యాయి లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్తో. మహారాష్ట్ర రిజల్ట్స్, అంతకుముందు హర్యానా రిజల్ట్స్తో ఈ నరేటివ్స్ను బీజేపీ తిప్పికొట్టడానికి మాత్రం అవకాశం ఏర్పడింది. సార్, పవన్ కళ్యాణ్ పేరు చాలా ఎక్కువగా వినిపించడం, ఈయన వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, ఈయన ప్రచారం చేసిన ఆ సీట్లన్నింటిలోని కూడా ఘన విజయాలు సాధించినాయి అని చెప్పి సోషల్ మీడియాలోని. మరొక వైపు రేవంత్ రెడ్డి గారిని కూడా కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సీఎం వెళ్ళి ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ వీక్ అయింది, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దగ్గర విజయాలు వచ్చినాయి. ఒక జాతీయ నాయకుడిగా ఇతను ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇదే ఫేస్తో సౌత్లో ఈయన ప్రమోట్ చేస్తారు మోదీ గారు, ఇంక పవన్కి తిరుగులేదు అని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయని సీట్లకి ఓడిపోయింది బీజేపీ ఎన్డీఏ. ఇప్పుడు ఆ కంపారిజన్ ఉంటే, డేటా ఉంటే ఓకే, మనం కంక్లూడ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల గెలిచింది. ప్రచారం ఎన్ని సీట్లలో చేశారు, అందులో స్ట్రైక్ రేట్ ఎంత, గెలిచిన ఇన్ని ఎంత పర్సెంట్ గెలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయని సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా, మరి అక్కడ ఓడిపోతే మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అవుతుంది. మహారాష్ట్రలో మోడీ గెలిస్తే అది పవన్ కళ్యాణ్ విజయం అంటే మనం ఎప్పుడు ట్రంప్ మోడీ వల్లనే ట్రంప్ గెలిచిందన్నట్టు ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ డెఫినెట్గా యూటిలిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రచారం లాభమనే బీజేపీ ఆహ్వానించింది. లాభం లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ పనిలేక పిలుస్తుందా? కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మధ్య జరగలేదు. రేవంత్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరగలేదు కదా. రేవంత్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరిగినాయి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ 2023లా. మరి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జనసేన ప్రభావం చూపెట్టలేదు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాది ప్రచారంగా ఆయన వెళ్ళాడు, బీజేపీ మహాయుతి ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య కంపారిజనే సంబంధం లేదు, పోటీ వాళ్ళిద్దరికి సంబంధం లేదు. పోటీ జరుగుతున్నది అక్కడ మహాయుతికి ఎన్డీఏకి, వారి బలాబలాలను బట్టి ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి మధ్య ఏదో ఎలక్షన్ పోటీ జరిగినట్లు, వాళ్ళిద్దరి పోటీలో పవన్ కళ్యాణ్ నెగ్గినట్లు మోడీ ప్రభావం లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభావం లేదు, ఏక్నాథ్ షిందే ప్రభావం లేదు, పవన్ కళ్యాణ్ ప్రభావంతోనే మహారాష్ట్ర గెలిచిందంటే దట్ ఇస్ ద డిస్సర్వీస్ టు పవన్ కళ్యాణ్ ఆల్సో. పవన్ కళ్యాణ్ అగౌరవపరిచడం అవుతుంది. పవన్ కళ్యాణ్ బలం పవన్ కళ్యాణ్కి ఉంది. ఇంకా ఓవర్గా ఎగ్జాగరేట్ చేస్తే కామెంటేటర్ వల్ల క్రికెట్ మ్యాచ్ గెలిచినట్టు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఇస్ అ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే ఎంత అనేది ఎవరము ఖచ్చితంగా చెప్పలేము.
బట్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోయినా బీజేపీ గెలిచేది. ప్రచారం చేయని సీట్లలో కూడా బీజేపీ గెలిచింది కదా. సార్ సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది మేజర్ ఫ్యాక్టరే కాదు. ఇప్పుడు ఓడిపోయి ఉంటే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయిందని చెప్తామా? అవును. ఓడిపోయినా పవన్ కళ్యాణ్ పేరు బ్లేమ్ చేయలేము. అనేక శక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజు ఇది ఎన్డీఏకి అసెట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ దాటి కూడా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ దాటి ఎలక్టోరల్గా ఏ రకం ప్రభావం చూపెడతారన్నది మాత్రం ఇంతవరకు ఎస్టాబ్లిష్ ఎక్కడ కాలే. ఏదన్నా తెలుగు వాళ్ళు ఉన్న చోటనే కదా పవన్ కళ్యాణ్ ప్రభావం, తెలుగు వాళ్ళు లేని చోట పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే చూపెట్టలేడు కదా. సో అందువల్ల అండర్మైన్ చేయడం కాదు పవన్ కళ్యాణ్, కానీ ఓవర్ ఎగ్జాగరేట్ చేసి క్లెయిమ్ చేసుకుంటే అది రాంగ్ మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, అంటే సౌత్లో ఈ ఫేస్ తోటి బీజేపీ ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడు కాదు, జనసేన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాటెక్కడ లేదు, ఓకే, తెలంగాణలోనే ప్రభావం చూపలేదు. సో అందువల్ల మీకు సౌత్లో బీజేపీకి బలమైన కర్ణాటక లాంటి స్టేట్ ఉంది, ఓకే, తెలంగాణ లాంటి స్టేట్ ఉంది. సో తెలంగాణలో ఉన్న లీడర్షిప్ ఉంది, తమిళనాడులో కూడా పార్టీకి ఈ మధ్య 11% ఓటింగ్ దాకా వచ్చింది. అందువల్ల మనము పవన్ కళ్యాణ్తోనే బీజేపీ ఎన్డీఏకి సౌత్ ఇండియా ఫేస్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు, దానికి ప్రాతిపదిక లేదు కదా. ఓకే, సో పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఎన్డీఏ, అనుమానం లేదు. సో అందువల్ల బీజేపీ జనసేన వేరు పార్టీలు, రెండు వేరు నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీ కదా. అందువల్ల ఎన్డీఏకు ఫేస్గా మీకు పవన్ కళ్యాణ్ ఉంటాడు అనేది ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్ అసెస్మెంట్. బట్ పవన్ కళ్యాణ్ కూడా డెఫినెట్గా ఒక కీలక పాత్ర తెలుగు వాళ్ళు ఉన్న చోట బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో డెఫినెట్గా పనిచేస్తాడు. సార్ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందని మహారాష్ట్ర విజయానికి సంబంధించి, ఎందుకంటే కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పుడు ఎన్డీఏలో కలిసే అవకాశం ఉంటుందని ఎక్కువగా వినిపిస్తున్నది. మన అవసరం కూడా లేకపోవచ్చేమో ఆంధ్రప్రదేశ్ అవసరం ఫ్యూచర్లో మోదీ గారి వ్యూహంలో భాగంగా అని. అంటే డెఫినెట్గా ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గెలవడము ఆంధ్రప్రదేశ్కు బెటర్ బార్గెనింగ్ చేసుకోవడానికి స్కోప్ తక్కువతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల మద్దతుతోనే ఎన్డీఏ ఉంది. సో ఒక్కసారి బీజేపీ ఊపులో ఉన్నప్పుడు, సో ఇప్పటికిప్పుడు లోక్సభలో బలాబలాల మార్పు రాకపోవచ్చు, రాజకీయంగా మోడీ బలంగా ఉన్నప్పుడు 2014, 2019లో ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏదడిగినా కూడా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, సంఖ్యాబలం వాళ్ళకి ఉండగా మన మాట ఎందుకు తింటారో అన్నారు. ఇప్పుడు 2024లో మొదటిసారిగా సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వచ్చింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఈ పరిణామాలు చూశాక సంఖ్యాబలంలో మార్పు రాకపోవచ్చు, కానీ పొలిటికల్ సిచ్యువేషన్లో అయితే మోడీ మరింత కన్సాలిడేట్ అవుతాడు, బీజేపీ మరింత కన్సాలిడేట్ అవుతుంది. బీజేపీ మరింత కన్సాలిడేట్ అవుతే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ తరఫున బార్గెన్ చేసే వాళ్ళ పవర్ తగ్గుతుంది. అయినా వీళ్ళు ఎవరు బార్గెన్ ఏం చేస్తున్నారు కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన ఒత్తిడి తెచ్చి మీరు మాకు 50,000 కోట్లు మీరు అమరావతికి ఇవ్వకపోతే మేము మీ సంగతి తెలుస్తాం అని అంటారా? ఆ మేరకు నితీష్ కుమార్ ఒత్తిడి తెచ్చినంత కూడా మన వాళ్ళు ఏం ఒత్తిడి తేవడం లేదు. మన వాళ్ళు ఏదో ఉన్నది నడిపించుకోవాలి, ఎందుకంటే 2018లో పొరపాటు చేశాం, బీజేపీ నుంచి విత్డ్రా అయ్యి. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆ తొందరపాటు ప్రదర్శించకూడదనే యాంగిల్లోనే టీడీపీ ఉంది. అందువల్ల ఏదో ఇప్పుడు చాలా ఎక్కువ అడుగుతున్నట్లు వాళ్ళు ఇవ్వడం లేదు, ఇంకా ఇవ్వరు, ఈ కంక్లూజన్ రాగలేదు. ఇప్పుడు అయినా అప్పుడైనా అడిగేవాళ్ళే పెద్దగలేరు. ఇప్పుడు అడిగితే క్యాపిటల్ సిటీకి 15,000 కోట్లు లోన్ రూపాయలు ఎందుకు వస్తుంది? అందువల్ల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, మోడీ గెలవడం ఆ రకంగా మోడీ మరింత కన్సాలిడేట్ అవ్వడానికి, ఆ మోడీ వల్నరబిలిటీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అది ఆంధ్రప్రదేశ్కి ఆ రకంగా నష్టం. కానీ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ప్రత్యక్ష ప్రభావం ఉంటుందా అంటే తెలంగాణ ఎన్నికల ప్రభావమే ఆంధ్రప్రదేశ్లో లేకుండే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ కూడా రాలేదు. మేము దాన్ని ఏం చెప్తాం మనం? సో అందువల్ల మన దేశంలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సంబంధమే ఉండదు. మన వాళ్ళు కోయిన్సిడెన్స్ లాగుతుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణ కాంగ్రెస్ గెలిచింది, కర్ణాటక వాళ్ళనే. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా బార్డరే, మరి తెలంగాణకు ఒక్కదానికైనా బార్డర్ కర్ణాటక. సో మన ఆంధ్రప్రదేశ్ కూడా బార్డరే కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలవలే? సో అందువల్ల మన దేశ రాజకీయాలు ఒక స్టేట్కు మరో స్టేట్కి అసలు పోలికే ఉండదు. స్టేట్ మారిపోతూ ఉంటుంది కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది అని నేను అనుకోను. కానీ డెఫినెట్గా మోడీ బలపడతాడు, అసెట్ చేసుకుంటాడు కనుక ఆంధ్రప్రదేశ్ బార్గెన్ చేసే కెపాసిటీ అయితే కోల్పోతుంది. సార్ ప్రధానంగా ఏదైతే విజయాలు సాధిస్తున్నాయో పార్టీలకు సంబంధించి, ఓడిపోయిన వాళ్ళు
మొదటి రోజే ప్రధానంగా ఆరోపించేది ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంల మీదే గెలిచేశారు. మహారాష్ట్రలో కూడా సేమ్ రిపీట్ అవుతున్నది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేస్తున్న ఆరోపణలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే మీరు గెలిచారు, ఇది ప్రజా తీర్పే కాదు అని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు ఈ ఆరోపణకు జార్ఖండ్లో మరి ఈవీఎంల ఆధారంగా గెలిచారా ఇండియా? అంటే గెలిస్తే ఈవీఎంలు, ఓడితే ఈవీఎంలు, గెలవకపోతే గెలిస్తే కాదా? అందువల్ల ఈ రకమైన ఆరోపణల వల్ల ఉపయోగం లేదు. అయితే అంటే జనరల్ ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా తీర్పులు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని భావించారు, గెలవకపోయారు, ఈ విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలో గెలవచ్చండి అన్నారు, కానీ ఈ స్థాయిలో సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. అవును, కొంత డెఫినెట్గా అనూహ్యమైన ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే వరకు స్పెక్యులేషన్ వచ్చింది. చాలా టైట్ కాంటెస్ట్ ఉంటుంది, ఓడినా ఆశ్చర్యపడాల్సిందే అని. కానీ 11 సీట్లకే పరిమితం అవుతారని మాత్రం ఊహించని పరిణామం. సో ఎప్పుడైతే ఇంత వైడ్ గ్యాప్ ఉంటుందో, అంటే ఎక్స్పెక్టేషన్కు, అంచనాకు, ఫలితానికి మధ్య సహజంగానే అనుమానాలకు స్కోప్ వస్తూ ఉంటుంది. కానీ అనుమానాల ఆధారంగా మనం వ్యవస్థలు నడపలేము, ఆధారాల ఆధారంగా నడపాలి. ఇప్పటివరకు ఈవీఎంల పైన అనుమానాలే తప్ప నిర్దిష్టంగా ఈవీఎంను హ్యాక్ చేయవచ్చు అని టెక్నాలజికల్గా ప్రూవ్ చేసింది లేదు. ఇదైనా ఈవెన్ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు టెక్నాలజీలో గురువు కూడా ఏదైనా టెక్నాలజీ మిషన్ మ్యానిపులేట్ చేయవచ్చు అని జనరల్ స్టేట్మెంటే తప్ప ఆ మిషన్ మ్యానిపులేటింగ్ ఇలా చేయవచ్చు అని డెమాన్స్ట్రేట్గా చెప్పినంత కాలం మనం ఏమీ కామెంట్ చేయలేము. ఇది అయితే ఆ అనుమానాలను మాత్రం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన విశ్వాసాన్ని క్వశ్చనబుల్గా చేస్తాయి. అది నిజమా అబద్ధమా అన్న దానికన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ది రెస్పాన్సిబిలిటీ. ఇంకొక కారణం కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించే తీరు వల్ల కూడా ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ నుండి ఒకేసారి రావాలి, కానీ కొంత అవకాశం ఉంది, వెసులుబాటు ఉన్నమా నిజం, టైం గ్యాప్. నార్మల్గా ఒకవైపు జమిలీ ఎన్నికలు అని చెప్తూ హర్యానా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ కలిపే అవకాశం ఉండే. ఓకే, సిద్ధాంత రీతనో జమిలీ అని చెప్తారు. ఆడ విడిగా ఎలక్షన్లు జరిపారు. ఎందుకు జరిపారు? నరేంద్ర మోడీ, అమిత్ షాలు ప్రచారం చేసుకోవడానికి వీలుగా జరిపారు. దాంతోపాటు అక్కడ ఈ మహిళలకు ఉద్దేశించిన స్కీమ్ మాజీ లడ్కీ బహన్ యోజన. సో ఆ పథకం కింద 2,34,00,000 మందికి ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1,500 ఇచ్చారు. ఆ స్కీమ్ మరికొన్ని రోజులు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది, గ్యాప్ ఉంటే అనే ఒక ఆలోచనతో చేశారు. ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ షెడ్యూల్ నుంచి మొదలుకొని అన్ని అంశాల్లో కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది అన్న అనుమానాలు రావడం వల్ల కూడా ఈవీఎంల పైన క్వశ్చన్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ మనలాంటి వాళ్ళు మాత్రం అన్లెస్ డెమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ లేకుండా అనుమానాల ఆధారంగా వ్యవస్థల్ని ప్రశ్నించలేము. సార్ మరొక అంశం, ఇప్పుడు గెలిచిన వరకు కూడా ఆ జోష్ బాగానే ఉంది, కానీ షిండే చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎవరు సీఎం అవుతారా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఏకనాథ్ షిండే చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సీఎం కావాలని ఎక్కడా లేదు, సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం అని ఆయన మాట్లాడే పరిస్థితి. బీజేపీ అయితే షిండే కాకుండా వాళ్ళు సొంతంగా తీసుకుందామని ఆలోచిస్తున్నారు. అంటే ఇది చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు బీహార్లో కూడా బీహార్ రాష్ట్ర బీజేపీ తామే మేజర్ పార్ట్నర్ కనుక తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని మొదటి నుంచి అడుగుతున్నారు. కానీ నితీష్ కుమార్ అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఎక్కువ సీట్లు వచ్చిన వారు కావాలని రూల్ ఏం లేదు అని ఏకనాథ్ షిండే ఫార్ములా బీహార్లో రుజువైంది కదా. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, 105 సీట్లు బీజేపీకి. అయినా కూడా మీకు 49 మంది ఎమ్మెల్యేలు. వాస్తవంగా 2019లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసినప్పుడు శివసేనకు 56 సీట్లు వచ్చాయి. అందులో 49 ఎమ్మెల్యేస్ ఏకనాథ్ షిండేతో వచ్చారు. కానీ స్టిల్ బీజేపీకి అంతకన్నా మోర్ దెన్ డబుల్ ఉన్నారు. ఓకే, అయినా కూడా బీజేపీ ఏకనాథ్ షిండేని సీఎం చేశారు. ఓకే, అందువల్ల రాజకీయ అవసరాల రీత్యా కొన్ని సందర్భాల్లో మెజారిటీ ఉన్న పార్టీ కాకుండా, ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ కాకుండా కూటమిలో ఇంకో పార్టీ అతను సీఎం కావచ్చు కూడా.
ఇప్పుడు మీకు కర్ణాటకలో కాంగ్రెస్ కుమారస్వామి మధ్య పొత్తు కుదిరినప్పుడు కుమారస్వామి పార్టీ చిన్న పార్టీ, కానీ బార్గెన్లో తప్పలేదు కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి సీఎం చేయడానికి. అవును. అందువల్ల అక్కడ ఆ రకమైన ఎలక్టోరల్ బార్గెన్ ఉండాలి, పొలిటికల్ బార్గెన్. మీకు 2 ఉదాహరణలు చెప్పాను. కర్ణాటక ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీకి కుమారస్వామి మద్దతు ఉంటే తప్ప అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, తనను సీఎం చేస్తే తప్ప కలిసే ప్రసక్తి లేదని కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఆప్షన్, అపోజిషన్లో కూర్చోవాలా లేదా కుమారస్వామిని ముఖ్యమంత్రి అంగీకరించాలా. సో కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది. మీకు బీహార్లో కూడా అదే పరిస్థితి. నితీష్ కుమార్ గనక వాస్తవంగా బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలి, కానీ నితీష్ కుమార్ స్వభావం ఏంది, తనని ఏ కూటమి ముఖ్యమంత్రి అయితే ఆ కూటమికి వెళ్ళిపోతాడు. ఇప్పటికి 5 సార్లు అలా అటు పోయి ఇటుపోయి వచ్చాడు. సో అందువల్ల అక్కడ నితీష్ కుమార్కి సీఎం ఇవ్వకపోతే అధికారం పోతుంది, అందువల్ల ఇవ్వాల్సి వచ్చింది. కానీ మహారాష్ట్రలో వాస్తవానికి శివసేన ఎన్సీపీ 2 చీలికలయ్యాక బీజేపీకి అవకాశం ఉండే, కానీ వ్యూహాత్మకంగా బీజేపీ హైకమాండ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పించింది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ వాస్తవంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అంగీకరించాల్సి వచ్చింది. తన పార్టీకి 105 సీట్లు ఉండి షిందేకు 49 సీట్లు ఉన్నా కూడా ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది అంటే బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా శివసేనను ఎప్పుడైతే చీల్చారో, శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావాలనే యాంగిల్ పైన శివసేన బీజేపీని దూరం చేసుకుంది. కానీ శివసేన హిస్టరీ చూస్తే బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడు సీఎం కాలేదు. మీకు శివసేనకు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు ఉన్న రోజుల్లో మనోహర్ జోషిని సీఎం చేశారు తప్ప బాలాసాహెబ్ ఠాక్రే సీఎం కాలేదు. అందువల్ల శివ సైనికుడు సీఎం కావాలి అనే అంశం శివసేన ఓటర్లు శివసేన ఫాలోవర్లకు రిలేట్ అవుతుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలంటే అది మళ్ళీ స్వార్థమవుతుంది. సో ఎప్పుడైతే ఏక్నాథ్ షిందేని సీఎం చేసి ఉండకపోతే ఉద్ధవ్ ఠాక్రే ఆర్గ్యుమెంట్ బలపడేది, చూడండి శివ సైనికుడు సీఎం కాలేదు అని. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా ఆ అవకాశం ఉద్ధవ్ ఠాక్రేకి ఇవ్వకుండా, అంటే శివ సైనిక్ అనే సెంటిమెంట్ను ఉపయోగించి ఉద్ధవ్ ఠాక్రే బలపడకుండా చేయడానికి తెలివిగా ఏక్నాథ్ షిందేని ముఖ్యమంత్రి చేసింది. ఏక్నాథ్ షిందేని ముఖ్యమంత్రి చేయడం ద్వారా శివసేనలో ఉండే క్వశ్చన్, శివ సైనికుడే సీఎం కావాలి అనే ఫ్యాక్టర్ ఉద్ధవ్ ఠాక్రేకి ఉపయోగపడలేదు. ఇక నేను సీఎం కావాలనే ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. సో అది ఇప్పుడు రుజువైంది కూడా ఈ ఎలక్షన్స్లో. మీకు క్లియర్గా ఉద్ధవ్ ఠాక్రే కన్నా ఏక్నాథ్ షిందే చాలా ఎక్కువ మచ్ మోర్ పర్ఫార్మ్ చూపెట్టాడు. అందువల్ల శివసేనలో ఇప్పటిదాకా ఉద్ధవ్ ఠాక్రే రైజ్ చేసిన రివోల్ట్ 2019లో బీజేపీతో కలిసి ఉన్నా కూడా తర్వాత ఎన్నికల ఫలితాలు అయ్యాక విడిపోవడానికి కారణం ఏంటి, శివసేనకుడు సీఎం కావాలన్నది మా శివసైనికుల కోరిక. వాస్తవంగా శివసేన కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. అమిత్ షా అంగీకరించాడని ఉద్ధవ్ ఠాక్రే చెప్పాడు, అంగీకరించలేదని బీజేపీ వాదన. ఏదన్నా సెంటిమెంట్ ఏంటి, శివ సైనికుడు సీఎం కావాలి అని. ఆ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేకపోయాడు ఉద్ధవ్ ఠాక్రే. ఎందుకంటే ఎప్పుడైతే ఏక్నాథ్ షిందే సీఎం అయ్యాడు, శివసైనికుడే కదా, అంటే ఉద్ధవ్ ఠాక్రే తన స్వార్థం కొరకు చేస్తున్నాడు కదన్న వాదన మొదలైంది. అందులో ఏక్నాథ్ షిందే నాయబ్ సింగ్ సైని లాగా ఊహించిన దానికన్నా బెటర్ పర్ఫామ్ చేశాడు. పొలిటికల్గా పర్ఫామ్ చేశాడు, ఆర్గనైజేషనల్గా పర్ఫామ్ చేశాడు, గవర్నెన్స్ లాగా కూడా బెటర్ పర్ఫామ్ చేశాడు. ఆయన ఏదో ఉత్సవ విగ్రహం లాగా పెట్టారు అనుకున్నారు, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేశాడు. ఆయన కూడా ఇప్పుడు గెలుపులో ముఖ్యమైన కారణం. ఇప్పుడు మల్లికార్జున ఖర్గేని పెట్టినప్పుడు అలాగే అనుకున్నాం మనం. చాలా మంది విశ్లేషణలు వచ్చాయి, రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్. కానీ ఖర్గే ప్రూవ్ టు బి అన్ అసెట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏక్నాథ్ షిందే కూడా అసెట్ చేసుకోగలిగాడు. కానీ ఇప్పుడున్న ఎలక్టోరల్ కాంబినేషన్లో ఆల్రెడీ ఎలక్టోరల్గా చూస్తే బీజేపీ సీఎం కావడానికి అడ్వాంటేజ్. ఎందుకంటే బీజేపీకి 125 ఆ రేంజ్లో వస్తుంటే 55 రేంజ్లోనే శివసేనకు వస్తున్నాయి. సో 35, 38, 37 రేంజ్లో ఎన్సీపీకి వస్తున్నాయి. సో అందువల్ల చాలా క్లియర్గా ఎన్సీపీ శివసేన కలిసినా కూడా బీజేపీ కన్నా తక్కువే. అందువల్ల అది ఫస్ట్ రీజన్ బీజేపీ సీఎం క్లెయిమ్ చేసుకోవడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం బీజేపీ సీఎం పదవిని వదులుకొని ఏక్నాథ్ షిందేకి ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ త్యాగం చేయడం ఏంటి అనేది రెండవ ఫ్యాక్టర్గా ఉంటుంది. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర కూడా. ఈసారి బీజేపీ గెలిపించడంలో ఏక్నాథ్ షిందే ఫ్యాక్టర్ ఏదో కొంత ఉపయోగపడినమాట నిజం, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వం కూడా చాలా క్లియర్గా గెలవడానికి కారణమైంది. ఈ 3 ఫ్యాక్టర్స్ రీత్యా బీజేపీ నుంచి ఒక డిమాండ్ ఏమొస్తుందంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేయాలి,
బీజేపీ నాయకుడే సీఎం చేయాలని. కానీ ఇది ఎలక్టోరల్ ఫ్యాక్టర్స్ చూస్తే, కానీ పొలిటికల్ ఫ్యాక్టర్స్కి వచ్చే వరకు ప్రధానమైన సమస్య ఏమవుతుందంటే కాస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఏక్నాథ్ షిండే మరాఠా, దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ్. ఓకే. అందువల్ల మరాఠా రిజర్వేషన్ ఉద్యమము ఇది ఆల్రెడీ బీజేపీ లోక్సభ ఎలక్షన్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, రెండో ఫ్యాక్టర్. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా కూటమిని గెలిపించాడు. ఓకే. ఆయన స్కీమ్ అయినటువంటి మహిళలకు 1500 అనేది కూడా చాలా పెద్ద ప్రభావం చూపింది గెలవటానికి. సో అందువల్ల మరాఠా రిజర్వేషన్ ఇష్యూను మరాఠవాడ ప్రాంతంలో ఎదుర్కోవటానికి, ఎన్సీపీని ఎదుర్కొని నిలబడటానికి ఏక్నాథ్ షిండే ఉపయోగపడ్డాడు. అలాగే మహిళా ఓటర్లు ఆకర్షించడానికి ఏక్నాథ్ షిండే ఉపయోగపడ్డాడు. శివసేన లెగసీని, శివసేన ఓటింగ్ను ఎన్డీఏతో నిలబెట్టడానికి ఉపయోగపడ్డాడు. అందువల్ల ఇప్పుడు గనక ఏక్నాథ్ షిండే కాదంటే ఉద్ధవ్ ఠాక్రే బలపడే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది మరాఠా సెంటిమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు బీజేపీకి ఒక టైట్ ట్రోపే. ఎలక్టోరల్ నెంబర్స్ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి. కానీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏక్నాథ్ షిండే చేయాలి. ఏం చేస్తారనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఉన్న ఎలక్టోరల్ అడ్వాంటేజ్ అంటే ఈవెన్ రేపు ఏక్నాథ్ షిండే నేను నాకు సీఎం ఇవ్వకపోతే వెళ్ళిపోతాను అన్నా కూడా ఎన్సీపీ మద్దతుతో కావచ్చు. ఈలోగా అజిత్ పవార్ కూడా ఆయన జీవితకాల కోరిక సీఎం కావాలని. సో ఆ అజిత్ పవార్ కూడా లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్న అసెంబ్లీ ఎలక్షన్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. సో అందువల్ల అసెంబ్లీ ఎలక్షన్లో తాను కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు కనుక ఆయన కూడా సీఎం క్లెమెంట్గా ముందుకు రావచ్చు. అందువల్ల అయితే బీజేపీకి నెంబర్స్ అనుకూలంగా ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఉంది. అవును. అందువల్ల మిత్రపక్షాలు బార్గెన్ చేయగలుగుతాయి తప్ప బియాండ్ ఎ పాయింట్ ఒత్తిడి చేయలేవు. అందువల్ల ఒక పాసిబిలిటీ ఏంటి అంటే ఏక్నాథ్ షిండేని సీఎం చేసి శివసేన ఉద్ధవ్ ఠాక్రేని మొత్తానికే దుకాణం ఊహించవచ్చు. ఎందుకంటే ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు వచ్చి శివసేన ఏక్నాథ్ షిండే శివసేనని రియల్ శివసేనగా నిలబెట్టాలి అని అనుకుంటే, ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా మార్జినలైజ్ చేయాలనుకుంటే బీజేపీ వ్యూహాత్మకంగా ఏక్నాథ్ షిండేని చేయొచ్చు. కానీ ఏక్నాథ్ షిండేని చేయడం ద్వారా శివసేన ఉద్ధవ్ ఠాక్రేని క్లోజ్ చేసి ఎమ్మెల్యేలందరినీ కూడా లాగేయచ్చు. ఈవెన్ శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలో ఎమ్మెల్యేలను కూడా లాగేయచ్చు. సో ఈ శేష కార్యక్రమం అంటారు, మిగిలింది పూర్తి చేసే పని క్లీనప్ కార్యక్రమం చేయొచ్చు. సో చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడైతే అటు ఇటు కూడా బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ విషయానికి వచ్చినా, ఏక్నాథ్ షిండే విషయానికి వచ్చినా బలమైన ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సార్ మరొక కీలక అంశం, దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ అన్నది ప్రతి రాష్ట్రంలోని కూడా వర్కౌట్ అవుతుంది. జార్ఖండ్ కూడా ఆ విధంగానే అయ్యింది అన్నది. ఏదైతే జైలు సెంటిమెంట్ అన్నది హేమంత్ సోరెన్కి ఒక మంత్రంలా పనిచేసిందని అది తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆ సెంటిమెంట్ అలా నడుస్తూనే ఉంటుంది. జార్ఖండ్ గెలుపులో జైలు సెంటిమెంట్ ఉందనుకోవచ్చా? అంటే మధు కూడా అరెస్ట్ అయ్యాడు, జైలుకి పోయాడు. జైలుకి వెళ్ళలే కదా, లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళాడు. అంటే కంపారిటివ్ కానీ కొడుకు సీఎం కాలే, ఇప్పటివరకు కాలే. అందువల్ల జైలుకి వెళ్ళినంత మాత్రానే సీఎం అవుతా అంటే మీరు స్టాటిస్టికల్గా తీసుకున్నప్పుడు ఓటుకు నెట్ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు పంపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఆ మనకైతే జగన్మోహన్ రెడ్డి జైలుకు నుంచి బయటకు వచ్చిన ఎలక్షన్లో గెలవలే, 2014లో గెలవలే కదా, 2019లో గెలిచాడు. కానీ పొలిటికల్గా కన్సాలిడేట్ అయి నిలబడటానికి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం వల్ల ఆయన పార్టీ కాంగ్రెస్ను తుడిచిపెట్టేది బలమైన పార్టీగా నిలబడగలిగారు. సో ఈ స్టాటిస్టికల్ కొరిలేషన్ అయితే మీరున్న మాట నిజం. ఇప్పుడు ఏమంటారంటే రేపు అరవింద్ కేజ్రీవాల్ ఆశతో ఉన్నది అదే. సో అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పంపారు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో గెలుస్తుంది. అందువల్ల జైలుకు పోయినంత మాత్రాన సింపతి అనివార్యంగా ఉంటుంది అంటే చాలామంది జైలుకు వాళ్ళని కోరుకుంటారు. అంటే కేటీఆర్ గారు కూడా ఆ రకంగానే అంటున్నారు. సో అందువల్ల జైలుకు పోవడము, పాదయాత్ర చేయడము, రకరకాల సానుభూతులు. అట్లాంటి ఇప్పుడు అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు పైన దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆశించాడు సానుభూతి వస్తుందని ఎలక్షన్ ప్రిపోన్ చేశాడు కూడా, కానీ అయినా కూడా ఓడిపోయాడు. సానుభూతి పనిచేయలేదు. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు సమయంలో రామారావుకు చాలా సానుభూతి ఉంటుంది. అన్యాయం కదా, ఇది రామారావు పెట్టిన పార్టీ, రామారావు చేతిలా గెలిపించుకున్న పార్టీ, రామారావుకు ద్రోహం చేస్తున్నారన్న సెంటిమెంట్ పనిచేస్తుంది అనుకున్నారు. కానీ రామారావు లాంటి చాలా బలమైన నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు వెనకాల ర్యాలీ అయిన తర్వాత గెలవలేకపోయారు.
సో అన్ని సందర్భాల్లోనూ సానుభూతి పనిచేస్తుంది అని మనం 100% చెప్పలేం. బట్ సానుభూతి ఒక ఫ్యాక్టర్గా, మన దేశం సెంటిమెంటల్ దేశం కనుక ఒక ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉంది. హేమంత్ సోరెన్ విజయంతో ఈ జైలు సెంటిమెంట్ ఇంకా బలపడుతుంది కూడా. ఇమీడియట్గా ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో. ఇక ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఇప్పుడు కోరుకోవాలి ఎప్పుడు జైలు కేటీఆర్, బండి సంజయ్, ఈటల రాజేందర్, సో వీళ్ళందరూ ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ కోరుకోవాలి. సో మేము తొందరగా కిషన్ రెడ్డి అందరూ కోరుకోవాలి, మేము తొందరగా జైలుకి పంపండి, జైలుకి పంపి జగ్గారెడ్డి, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్కలు అందరూ కోరుకోవాలి. ఇందులో ఎవరు జైలుకి పోతే వాళ్ళకనే. అయితే కాంగ్రెస్ నేతలు జైలుకి పోయే అవకాశం లేదు, వాళ్ళే అధికారులు ఉన్నారు. సో అందువల్ల జైలుకి పోతే లాభము అనేది ఎక్కడా కంపల్సరీగా మ్యాండేటరీ కొరిలేషన్ అయితే ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఈవెన్ ఇక్కడ అమెరికాలో ట్రంప్ పైన కేసులు అయ్యా జైలు కూడా పోతాడన్నారు. సో ట్రంప్ కూడా గెలిచాడు. సో ఇది మోర్ ఏ స్టాటిస్టికల్ కొరిలేషన్ దెన్ ఏ పొలిటికల్ కొరిలేషన్. సార్, మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎక్కువగా వినిపించే వాయిస్ ఏంటంటే అదానీది అనే అంశం ఈ ఓటింగ్కి ముందుగానే అయ్యేలా ఉంటే మహారాష్ట్ర ఫలితాల మీద దీని ప్రభావం కనిపించేది. అక్కడ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులైనా ఈ విజయం అన్నది దాన్ని కనుమరుగు చేస్తుంది. మరొక వైపు పెద్దగా దీని మీద ఎవరు స్పందించట్లేదు అని. అంటే అదానీ విషయంలో ఆ వార్త కూడా వచ్చింది. వాస్తవంగా అదానీ అరెస్ట్ చేశారన్నది ముందే డిసైడ్ అయింది. కానీ కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఆపగలిగారు మహారాష్ట్ర ఎలక్షన్స్ వరకు అని. ఆ మాటకైతే 2019 ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అదానీ కీలక పాత్ర పోషించాడు, బీజేపీ ఎన్సీపీలు కలపడానికి మీటింగ్ కూడా పెట్టాడు అని ఇటీవల అజిత్ పవారే పేర్కొన్నాడు. అది చాలా పెద్ద వివాదమైంది. బీజేపీ మిత్రుడుగా ఉండి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. శరద్ పవార్ కూడా దాన్ని మొదట్లో అటు ఇటని తర్వాత కొంత ధృవీకరించాడు. సో గౌతమ్ అదానీ ఇంట్లోనే అమిత్ షా అటెండ్ అయ్యాడు, అజిత్ పవార్ అటెండ్ అయ్యాడు, శరద్ పవార్ అటెండ్ అయ్యాడు, ప్రఫుల్ పటేల్ అటెండ్ అయ్యాడు, వీరందరూ దేవేంద్ర ఫడ్నవీస్ అటెండ్ అయ్యారు అన్నది బయటకు వచ్చింది. అందువల్ల గౌతమ్ అదానీ వ్యవహారం మరి ఎలక్షన్ల ముందు వస్తే ఎంత ఇంపాక్ట్ పడేది అనేది క్వశ్చనబులే. ఇప్పుడు ఉదాహరణకు 2019 ఎలక్షన్స్ అప్పుడు రాఫెల్ అంశాన్ని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ముందుకు తీసుకొచ్చాడు. అనిల్ అంబానీకి నిజంగా కట్టబెట్టారు. 20,000 కోట్ల కాంట్రాక్ట్లను ఒక రకంగా కట్టబెట్టారు. ఎందుకంటే మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా ప్రకటించాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా మాకేం సంబంధం లేదు, అది భారత ప్రభుత్వం నిర్ణయం అని కూడా అన్నాడు. ఎవరిని ఇండియన్ పార్ట్నర్గా చేర్చుకోవాలని. అనిల్ అంబానీకి ఆ రక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేదు, ఏ కంపెనీని విజయవంతంగా నడిపిన అనుభవం లేదు. అందులో రక్షణ రంగంలో ఏదైనా కంపెనీ ఒక కాగితం మీద ఉన్న కంపెనీ, అలాంటి కంపెనీకి 20,000 కోట్ల ఇవి వర్క్స్ ఇచ్చారు. సో అంత మామూలు విషయంగా డసావా కంపెనీతో అందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెట్టి ఇండియన్ పార్ట్నర్గా అనిల్ అంబానీని ఎదుర్కొన్నారు. మోడీ ఫ్రాన్స్కు ఈ డసావాతో ఒప్పందం సంతకం చేస్తానని వెళ్ళినప్పుడు కూడా డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారిక్కర్ లేడు. మనోహర్ పారిక్కర్ ఆ సమయంలో గోవాలో ఒక చేపల దుకాణాన్ని ఫిష్ మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు. సో కానీ మీరు అనిల్ అంబానీ ఉన్నాడు. సో అనిల్ అంబానీ ఇస్ ఎ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ కూడా. అయినా కూడా ఆయనకి ఇది ఎలా వచ్చిందని అప్పుడు విమర్శలు వచ్చాయి. చౌకీదార్ చోర్ హై అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద క్యాంపెయిన్ నడిపాడు. కానీ ప్రాక్టికల్గా అది ఉపయోగపడలేదు. అందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఫ్యాక్టర్స్ అదానీలు అంబానీలు ఎంత ఉపయోగపడతాయి అనేది క్వశ్చనబులే. బట్ ఎంబరాసింగ్ అయితే బీజేపీ అయ్యేది ఎలక్షన్ల ముందు వస్తే. ఆ ఎంబరాస్మెంట్తోనే ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయా అనేది మనం చెప్పలేము. ఓకే సార్, ఏదైతే ఈ గెలుపుకు సంబంధించి బీజేపీ గెలుపుగా అదానీ అమిత్ షా చేసిన కుట్రే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సంజయ్ రౌత్ మాట్లాడు. దీని బేస్లెస్ ఏనండి? అంటే ఏది బేస్లెస్ అని మనం కంక్లూజన్కి రాలేము. భారత రాజకీయాలలో కార్పొరేట్ల ప్రభావం ఉన్నమాట నిజం. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా భారీ ఎత్తున బీజేపీకి బడా కార్పొరేట్ సంస్థలందరూ డబ్బులు ఇచ్చిన మాట నిజం. సో అదానీ వ్యాపారము మోడీ అధికారంలోకి మోడీ పొలిటికల్ రైస్తో లింక్ అయి ఉంది. మోడీ పెరుగుతున్న కొద్దీ అదానీ పెరిగిందన్నది నిజం. అదానికి మోడీకి సాన్నిహిత్యం ఉన్నమాట నిజం. దాంట్లో ఇవన్నీ నిజం. కానీ ఇక ఈ ఎన్నికలు అదానీ ఫైనాన్స్ చేశాడా అలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు మన విశ్లేషకులుగా ఇవ్వడం కష్టం. బట్ ఒక భారతదేశంలో క్రోనిజం ఉన్నమాట నిజం. పొలిటీషియన్లకు పెద్ద పెట్టుబడిదారులకు మధ్య లింకేజెస్ ఉన్నమాట నిజం. సో ఆ లింకేజ్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీస్గా ఉన్న అన్ని దేశాలు, అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో కూడా ట్రంప్ వెనకాల, కమలా హారిస్ వెనకాల ఉండాల్సిన బిలియనీర్లు ఉన్నారు. ఓకే. సో అందువల్ల ఈ కార్పొరేట్ పొలిటీషియన్ నెక్సెస్ నిజం.
ఇందులో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్ని ఓరా కమిటీ, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద వేసిన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ చెప్పింది పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ అని. అందువల్ల పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఏం కొత్త కాదు, మన దేశంలో చాలా బలంగా ఉన్నమాట నిజం. సో అదానికి రక్షణగా ఉన్న రాజకీయ వ్యవస్థ అందరికీ తెలుసు. అదాని పైన ఈ అమెరికా కోర్టులో వారెంట్ ఇష్యూ చేయడంతోనే నేషనల్ మీడియాలో బీజేపీ ప్రతినిధులే కదా వచ్చి సమర్థిస్తున్నది. అదాని కంపెనీ ప్రతినిధుల కన్నా బీజేపీ ప్రతినిధులే సమర్థిస్తున్నారు. సో నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కనీసం అదాని పేరు కూడా ఉచ్చరించలేదు. ఎందుకు ఉచ్చరించలేదు ఇవన్నీ మనకు తెలియదా? సో సనాతన ధర్మ పరిరక్షణ కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ అన్యాయం, ఇది అవినీతి, సనాతన ధర్మంలో అవినీతిని అంగీకరించలేం మనం. సో ఈ అదాని సంగతి తేల్చని అంటున్నారా? జగన్ సంగతి తెలుస్తూ ఉంటున్నారు కదా, అదాని సంగతి తెలుస్తూ అంటలేదు. జగన్ లంచం తీసుకున్నాడు, అదాని ఇచ్చాడు కదా. సో మీరు అదానిని పట్టుకోకుండా జగన్ ఎట్లా పట్టుకుంటారు? సాధ్యమయ్యే పని కాదు. అమెరికాలో కేసు జగన్ పైన కాదు, అదాని పైన. కానీ అదాని పైన వచ్చే వరకు మళ్ళీ ఎక్కడికక్కడికి ఆచి తూచి వివరిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటన మీద చూడండి, ఎక్కడన్నా అదాని గురించి మాట్లాడడం. సో అందువల్ల ఇదొక అదాని ఫ్యాక్టర్ భారత రాజకీయాల్లో ఉన్నమాట నిజం. కానీ అదే ఎన్నికల్లో గెలిపిస్తోంది ప్రజలకు సంబంధం లేకుండా అనేది కూడా అంత నిజం, అది నిజం కాదు కదా సార్. దేశ రాజకీయాల్లో ఇంకా బీజేపీయే భారతదేశం అన్నట్లుగా ఉంది అని అనుకోవచ్చా? మూడవసారి గెలిచిన ఎన్ని రాష్ట్రాలు చూస్తున్నా, ఇండియా కూటమి అవనివ్వండి, అదే కాంగ్రెస్ అవనివ్వండి, బలమైన పోటీ ఇవ్వలేని సిచ్యువేషన్. అంటే మోదీ అంత స్ట్రాంగ్ అయిపోయారు అనుకోవచ్చా దేశంలో? స్ట్రాంగ్ అయ్యారనేది రిజల్టే చెప్తున్నప్పుడు స్ట్రాంగ్ మనం అనుకోకపోవడం అంటే ప్రత్యర్థి లేనంత డెఫినెట్గా టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అంటారు. సో మోడీ ఇన్ఫ్లుయెన్స్కు మాత్రం ఇప్పటికీ దేర్ ఇస్ నో క్రెడిబుల్ ఆల్టర్నేటివ్. రాహుల్ గాంధీ కొంత ఎమర్జ్ అయిన మాట నిజం. భారత్ జోడో, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ ఒక కాంపిటీటర్గా ఎమర్జ్ అయిన మాట నిజం. కానీ వెరీ డిస్టెంట్ కాంపిటీటర్. ఈవెన్ 2024 ఎలక్షన్ల తర్వాత కూడా 42% వరకు మోడీనే కోరుకుంటే రేటింగ్స్లో, రాహుల్ గాంధీ 25, 26, 28% రావచ్చు. కానీ బట్ ఆ గ్యాప్ అయితే ఇంకా 14% గ్యాప్ ఉంది. సో అందువల్ల రాహుల్ గాంధీ ఒక బలమైన కాంపిటీటర్గా ఎమర్జ్ అయ్యాడు. అది మీకు లోక్సభలో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా. సో పొలిటికల్గా, ఎలక్టోరల్గా ఎమర్జ్ అయినా మాట నిజం. కానీ ఎంత ఎమర్జ్ అయినా మోడీతో పోలిస్తే ఇంకా రాహుల్ గాంధీ ఫార్ ఫార్ బిహైండ్. ఇక మరే రీజనల్ లీడర్స్ కూడా దరిదాపుల్లో కూడా ఉన్న పరిస్థితి లేదు. ఒకప్పుడు మోడీకి తానే పోటీ అని ముందుకొచ్చిన నితీష్ కుమార్ ఇప్పుడు మోడీని పొగడంలో బిజీ ఉన్నాడు. అసలు మోడీ కన్నా నేనే సీనియర్ అన్న చంద్రబాబు నాయుడు నిజంగా కూడా సీనియర్. ఇవాళ మోడీని పొగడంలో పోటీ పడుతున్నాడు. సో మిగతా వాళ్ళు కూడా ఎవరి దగ్గరలో కూడా లేదన్న వారికి ఇదొక ఉదాహరణ కదా. సో అందువల్ల కానీ రాజకీయాల్లో, చరిత్రలో ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. అందులో పాలిటిక్స్లో ఏది శాశ్వతం కాదు. టవరింగ్ లీడర్లకు కూడా సడన్గా ఛాలెంజర్స్ ఎమర్జ్ అవుతుంటారు రాజకీయాల్లో. సో ఒక 5 ఏళ్ల క్రితం కేసీఆర్కి ఛాలెంజర్గా రేవంత్ రెడ్డి వస్తాడు. కేసీఆర్ ఓడించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అసలు విదిన్ ద కాంగ్రెస్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఏమాయేమీలు ఉండగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయిపోయి సీఎం అవుతారని ఎవరు ఊహించారు? మీరు ఊహించారా? నేను ఊహించాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఎన్టీ రామారావు కూడా ఓడించి, ఎన్టీ రామారావు బతికుండగానే తెలుగుదేశం పార్టీ తన వెనకాల ర్యాలీ చేయగలుగుతారని మీరు ఊహించారా? నేను ఊహించారా? సో అందువల్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి లాగా ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎమర్జ్ అవుతాడు. కంపారిజన్ కాదు కానీ డెఫినెట్గా ఈయన కూడా గెలిచాడు కదా. 151 సీట్లు గెలుచుకున్నాడు. రాజశేఖర రెడ్డి సాధించిన విజయం కన్నా బెటర్ విజయాన్ని సాధించాడు. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్నడూ అనుభవించాడు, ఓటమిని కూడా అనుభవించాడు. సో అందువల్ల రాజకీయాల్లో ఏది పర్మనెంట్గా ఉండవు. బట్ డెఫినెట్గా యాజ్ ఆఫ్ టుడే మోడీ ఈజ్ ఏ వెరీ వెరీ టవరింగ్ లీడర్. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఇందులో ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. స్టిల్ బీజేపీకి ఉన్న ప్రత్యేకత అంటే ఇట్ ఇస్ ఎ లెర్నింగ్ పార్టీ, ఇది అప్డేటింగ్ పార్టీ, కరెక్ట్ చేసుకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ నేర్చుకోవాలి. అది బీజేపీ నుంచి ఎలా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి, ఎలా బలహీనతలు అధిగమించాలి, ఎలా తప్పులు సరి చేసుకోవాలి, ఎలా గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ గ్రౌండ్కు చెవులు పెట్టి వినాలి. సో ఎవడో చుట్టూ ఉన్న 10 మంది చెప్పిన మాటలు కాదు, ఇయర్స్ టు ద గ్రౌండ్ అంటారు. సో ఎలా ఉండాలి, ఎలా అడాప్టబుల్ కావాలి మారుతున్న పరిస్థితులకు, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎలా బోల్డ్ వ్యూహాలు తీసుకోవాలి, అవసరమైతే రిస్క్ తీసుకొని వ్యూహాలు తీసుకోవాలి. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా ఏక్నాథ్ షిందేని సీఎం చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.
ఈ ఏకనాథ్ ఏళ్ళలో పెడతారు, కానీ బీజేపీ స్ట్రాటజీ ప్రూవ్ అయింది కరెక్ట్ అని. సో అందువల్ల ఏ రకంగా డైనమిక్గా పాలిటిక్స్ను వ్యూ చేయాలనే విషయంలో బీజేపీని చూసి మోడీని చూసి భారతదేశ రాజకీయ పార్టీలు నేర్చుకోవాలన్నది మాత్రం నిజం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది స్టూడెంట్ రిజల్ట్ స్పెషల్ లైవ్ షో.